ఇంకా దీని వెనక ఉన్నటువంటి తిమింగలాలని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కానివ్వండి, లేదంటే సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర రాసించి ఏ ప్రాతిపదిక మీద రాశారు, ఏ ఆధారాలతో రాశారు, ముందు దాన్ని హార్ట్ అటాక్ గా ఎందుకు చిత్రీకరించారు, ఆ సమాచారం ఎవరికి చెప్పారు, వీళ్ళందరిని కూడా విచారించాలి. అంతేకాకుండా విజయసాయి రెడ్డి కూడా హార్ట్ అటాక్ అని చెప్పాడు. హార్ట్ అటాక్ అసలు థియరీని క్రియేట్ చేసింది ఎవరు, ఆ క్రియేట్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని విజయసాయి రెడ్డికి ఎవరు చెప్పారు, ఈయనకి ఎలా తెలిసింది, ఈ సమాచారం మొత్తం కూడా అసలు బాహ్య ప్రపంచానికి కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి భార్యకో జగన్మోహన్ రెడ్డి గారికో ఎవరు ఫోన్లో మాట్లాడారు, ఈయన మేనిఫెస్టో కమిటీ కూర్చున్నప్పుడు వచ్చిందని చెప్తున్నారు కదా, అప్పుడు ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఏమని చెప్పారు, అసలు ఈ 40 కోట్ల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పేసని హత్యకు చెప్పారో ఆ సొమ్ము ఎవరిచ్చారు, ఆ 4 కోట్ల రూపాయలు ఎవరిచ్చారు, ఎవరి అకౌంట్లోంచి బయటకు వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముద్దాయిలను ప్రోత్సహిస్తా ఉన్నారు, ఒకవేళ అవినాష్ రెడ్డి దగ్గరే ఎందుకు వీళ్ళు ఇంత స్పందించారు, స్పందించడం వల్ల అతను కనుక నోరు విప్పితే మిగతా పెద్ద తిమింగలాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా, ఇంత విస్తృతమైన ఇంకా విచారణ జరపాలి, దీని వెనక వీళ్లే కాకుండా మరింత మంది ఉన్నారనే అభిప్రాయం అయితే సిబిఐకి ఉంది. కానీ ఎందుకు అడ్డ తగులుతుంది, 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే మద్రాస్ హైకోర్టు చెప్పిన సంఘటనలు మనం అనేక పర్యాయాలు మననం చేసుకున్నాం. సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది అని న్యాయస్థానమే చెప్పింది. ఉమ్, ఈ రోజున సిబిఐ ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి మొత్తానికి దాన్ని ఆపు చేసే పరిస్థితి. ఉమ్, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, ఒకవేళ కేంద్ర బలగాలను పంపేసి అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేస్తారనే భయంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోతాడు, వాళ్ళని అదుపు చేస్తాడు, కేంద్ర బలగాలు రాకుండా నిలుపు చేయగలుగుతాడు. ఇవన్నీ చూస్తా ఉంటే డెఫినెట్ గా ఈయన పాత్ర ఉంది. ఈయన ఏం చెప్తున్నా అంటే ఈ రోజున ఒక ప్రమాదకరమైన సంఘటన స్పష్టంగా మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. కె గంగాధర్ రెడ్డి అని దీంట్లో ఒక సాక్షి, ఉమ్, ఆయన మేజిస్ట్రేట్ ముందు న్యాయస్థానం ముందు జరిగిన వాస్తవాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అనుమానాస్పద మృతిలో చనిపోయాడు. అంటే సాక్షుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు ఉందని స్పష్టంగా కనబడతా ఉంది. అదే చెప్తున్నారు దస్తగిరి, వాచ్మ్యాన్ రంగయ్య ఈ కేసులో ప్రధాన సాక్షులు. ఆ సాక్షులకు రక్షణ కల్పించవలసిన అవసరం, సాక్షులను ప్రొటెక్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం రక్షణ కల్పించాలి. దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర పోలీసులు నాకు ప్రమాదంగా ఉంది, దఫాలుగా మార్చేస్తున్నారు, నాకు తెలంగాణ ప్రాంతం నుంచి రక్షణ పోలీసులు కావాలని కోరాడు. ఉమ్, నా ప్రాణానికి, నా తండ్రి ప్రాణానికి, నా కుటుంబ సభ్యులకి ప్రాణాపాయం ఉందని చెప్పేసి ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పేసి హైకోర్టులో అవినాష్ రెడ్డి యొక్క బెయిల్ను రద్దు చేయడానికి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న వాదనలు జరిగాయి. సిబిఐ కూడా సమర్థించింది, ఉమ్, ఎస్ వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి. అలానే సునీతారెడ్డి అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టులో రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసింది. వీటన్నిటిలో కూడా చాలా అనేకమైన కాదు సార్, సుబ్బారావు గారు ఒక పాయింట్ చెప్పండి. వివేక హత్య కేసు సంబంధించిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నిన్న పూర్తి భిన్నంగా ఆయన మాట్లాడారు. ఏమని, సో ఇవన్నీ కూడా నెల రోజుల నుంచి కూడా మాపై ఇలా జరుగుతోంది, అసలు ఈ జరిగిన రోజు నుంచే మా మీద కుట్ర జరిగింది, దస్తగిరిని కూడా ఇలా అంటే ఇంకా దాన్ని ఏదన్నా మసిపూసి మారేడుకాయ చేయడానికి కూడా ఇలాంటి స్టేట్మెంట్లు జరుగుతుంది. నిందితుడు కొడుకు చెప్పడం ఏంటి ఇవన్నీ? ఒకటి మేడం గారు, ఆల్రెడీ శివశంకర్ రెడ్డి కొడుకు దస్తగిరి అప్రూవ్గా మన దస్తగిరి జైల్లో ఉంటే